తిలభండేశ్వర్ ఆలయం మన భారతదేశంలో అత్యంత ప్రాచీన మరియు పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో శివుడు లింగమూర్తిగా సుమారు 2500 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిచారని భక్తులు నమ్ముతారు. ఈ శివలింగాన్ని తిలభండేశ్వర్ మహాదేవ్ లేదా బిభండేశ్వర్గా పిలుస్తారు. తిల్ అంటే హిందీలో నువ్వుల గింజ అని అర్థం. ఈ శివలింగం ప్రతి ఏడాది ఒక నువ్వు గింజ అంత పరిమాణం పెరుగుతూ ఉండడం దీని యొక్క ప్రత్యేకత. ఈ శివలింగం ఎలా పెరుగుతుందో అని తెలుసుకోవడానికి ఈ ఆలయంలోని అర్చకులు ఒక ప్రయోగాన్ని చేశారు. శివలింగం చుట్టూతా గట్టిగా ఒక దారాన్ని కడతారు. ఎప్పుడైతే ఈ దారం తెగిపోతుందో అప్పుడు ఈ శివలింగం యొక్క పరిమాణం పెరిగిందని గుర్తిస్తారు. ప్రస్తుతం ఈ శివలింగం యొక్క ఎత్తు 3.5 అడుగుల వరకు మనకు బయటకు కనిపిస్తుంది. ఇంకో 30 అడుగుల వరకు భూమిలో దాగి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ శివలింగాన్ని మనం ముట్టుకుంటే రాయిలాగా గట్టిగా కాకుండా మెత్తగా మృదువుగా ఉంటుంది. శారదామాత కూడా ఈ ఆలయంలో కొన్ని రోజులు గడిపినట్లు చెప్తారు. ఈ ఆలయంలో మహాశివరాత్రి, నాగపంచమి, నవరాత్రి మరియు మకర సంక్రాంతి పర్వదినాలను ముఖ్యంగా జరుపుకుంటారు. చూశారు కదండి, ఇంత మహిమగల ప్రాచీన దేవాలయం మన భారతదేశంలో ఎక్కడుందో మీకు తెలిసినట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే కామెంట్ చేసేయండి.